హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ రెసిపీస్ ఛానల్. ఈరోజు స్పెషల్ నేతి సుల్లుండులు ఫ్రెండ్స్. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది న్యాచురల్ మినుములతో చేసిన సుల్లుండలు అన్నమాట. ఇది తింటే చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా హెల్త్ బెనిఫిట్స్ బాగా ఉంటాయి. ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇవి మినుములు ఫ్రెండ్స్. ఇది నేనేమో 2 kgs తీసుకున్నాను. తర్వాత ఒక కడాయి పెట్టుకోవాలి. అది హీట్ అయ్యాక ఈ మినుములని బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇది కనీసం 1 గంట సేపు అయినా బాగా వేయించుకోవాలి. స్లిమ్లో పెట్టుకోవాలి, లేకపోతే మాడిపోయిద్ది. ఇలా వీడియోలో చూపించినట్లే కలుపుతూ ఉండాలి. స్లిమ్లో పెట్టాలి. కనీసం 1 గంట సేపు అయినా వేయించుకోవాలి. స్లోగా పెట్టి కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్. ఆపితే మాత్రం మాడిపోయిద్ది. గంట సేపు బాగా వేగిపోయాయి. నేను స్టవ్ ఆఫ్ చేసేసాను ఫ్రెండ్స్. ఇది పూర్తిగా చల్లారాలి, లేకపోతే కొంచెం వేడిగా ఉన్నా మీకు ఇది మిక్సీ పట్టేటప్పుడు దీనికి ఉన్న పొట్టు మాత్రం మీకు రాదు. ఇది చూడండి, పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు నేను మిక్సీ బౌల్లో వేసుకున్నాను. ఇది మిక్సీ ఆన్ చేసేటప్పుడు ఒకసేపు ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయాలి, ఆఫ్ చేసి ఆన్ చేయాలి. ఎక్కువసేపు మిక్సీ పట్టకూడదు. దీనికి ఉన్న పొట్టు మాత్రం రాదు. ఒక్కసారి ఆన్ చేసి ఆఫ్ చేస్తూ ఉండాలి. అప్పుడు మీకు దీనికి ఉన్న పొట్టు మాత్రం ఈజీగా వచ్చేసిద్ది. ఇలా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత దీనికి ఉన్న పొట్టు, మినుములకున్న పొట్టు వేరే అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఏమో ఒక దాంట్లో తీసుకొని జల్లాడాలి. అప్పుడు పొట్టు వేరేగా అయిపోయిద్ది, మినుములు వేరే అవుతాయి. చూసారా, వీడియోలో చూసినట్టు ఇలా పొట్టు వేరే చేసుకోవాలి. ఇలా వేడి చేసుకున్నాక మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మీరు పిండిలాగా మిక్సీ పట్టాలి. ఇలా మిక్సీ పట్టాక ఒకసారి మీరు కూడా చూడండి, ఇలా పొడి పొడిగా పిండిలా చేసుకోవాలి. చూసారా ఎంత బాగుందో. ఇలా ఒక వేరే దాంట్లో వేసుకుని తర్వాత ఒక కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకొని, నేనైతే జీడిపప్పు మాత్రమే వేయించుకుంటున్నాను. మీకు ఏ డ్రై ఫ్రూట్స్ కావాలంటే అవి వేసుకోవచ్చు. ఇది బాగా వేగాక ఒక బౌల్లో తీసుకోవాలి ఫ్రెండ్స్. చూసారా, బాగా వేయించుకున్నాను. చాలా బాగా బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు ప్లేట్లో తీసేసుకుందాం. తర్వాత మిక్సీలో పంచదార కూడా పొడి చేసుకోవాలి. నేనైతే 2 kgలు మినుములు తీసుకున్నాను కదా, దాని ప్రకారం కేజీ పంచదార తీసుకున్నాను. చూసారా, ఇలా పొడి పొడిగా చేసుకోవాలి పంచదార. మీకు టేస్ట్లో స్వీట్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. మీ టేస్ట్ ప్రకారం మీరు తీసుకోండి పంచదార. నేనైతే ఇలా తీసుకున్నాను. దాంట్లోనే ఇందాక మేము మినుములు పొడి చేసుకున్నాం కదా మిక్స్లో, దాంట్లోనే పంచదార కూడా కలిపేయాలి ఫ్రెండ్స్. బాగా కలపాలి.
చూసారా, పిండిలో పంచదార పొడి బాగా కలిసిపోయింది. ఇప్పుడు ఇందాక మేము ఫ్రై చేసుకున్నాం కదా జీడిపప్పు, అది కూడా దాంట్లో వేసుకోవాలి పిండిలోనే. నా వీడియోస్ కనుక మీకు కొంచెమైనా నచ్చితే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి, ఫాలో చేయండి ఫ్రెండ్స్. జీడిపప్పు వేసుకున్నాం కదా, ఆ జీడిపప్పు కూడా పిండిలో బాగా కలుపుకోవాలి. చూసారా, జీడిపప్పు పంచదార పొడి బాగా కలుపుకోవాలి ఇలా వీడియోలో చూసినట్టు. ఇదైతే బాగా కలిసిపోయింది. దీంట్లో నెయ్యి కనిపిస్తుంది పక్కన, ఆ నెయ్యి మేము వేడి చేసుకోవాలి. అది గట్టిగా ఉన్నప్పుడు మేము వేసుకోకూడదు, దీంట్లో కొంచెం వేడి చేసుకొని దీంట్లో మెల్లిగా కలుపుకోవాలి. ఇలా వేడిగా అయిన నెయ్యి వేసుకొని ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా మధ్యలో లుండా ఇలా కట్టేలా చూసుకోవాలి మేము. ఏమైనా నెయ్యి తగ్గితే మాత్రం మళ్ళీ కలుపుకోవాలి. ఒకేసారి నెయ్యి మాత్రం వేసుకోకూడదు ఫ్రెండ్స్. కొంచెం ఇలా లుండలు అవుతున్నాయో లేదో చెక్ చేసుకోవాలి మేము. చూసారా, ఇలా లుండలు అవ్వాలి. ఇది గట్టిగా ఎలా అయిందో చూసారా, ఇలా లుండ కట్టాలి. కట్టాక టేస్ట్ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి. దీంట్లో పంచదార పొడి ఏమైనా తగ్గితే మీరు కలుపుకోవచ్చు. ఇలా కొంచెం నెయ్యి కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని. బాగా మిక్స్ అయ్యాక ఇప్పుడు టేస్ట్ చూసుకున్నాక లుండలు కట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వీడియోలో చూపించినట్టు మీరు లుండలు కట్టుకోండి. మీకు కూడా ఇలా హెల్దీ సుల్లడ్డూలు కావాలంటే ఆర్డర్ ఇవ్వండి, మేము చేసిస్తాము. మీరు నాకు కామెంట్లు చెప్పండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఎంతో హెల్దీ అయిన నేతి సుల్లుండలు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ. బాయ్ ఫ్రెండ్స్.